హాయ్ అందరికీ, నా పేరు ఝాన్సీ రెడ్డి. కరీంనగర్ నుంచి వచ్చాను. అమర ప్రాణ ప్రకృతి ఆరోగ్య చికిత్సాలయం ఇది మాకు కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉండడం నిజంగా మా అదృష్టము. ఇక్కడ ఉన్న వాళ్ళు దీన్ని చాలా ఉపయోగించుకోవాలి. మంచి ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను డెవలప్ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశం ఇది. న్యాచురల్గా వీళ్ళు పండిస్తున్నటువంటి ఆహారంతో మనకు ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నారు. చాలా న్యూట్రిషియస్ ఫుడ్, అన్ని రకాలుగా బాడీకి అందడానికి ఉపయోగపడుతుంది ఇది. తర్వాత ట్రీట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నేను కొంచెం నీ పెయిన్తోనే వచ్చాను. నీ పెయిన్ దాదాపుగా నాకు క్యూర్ అయింది. నాకు మెయిన్గా ఫిట్నెస్ కోసము ఇక్కడ నేచర్లో కొన్ని రోజులు గడుపుదామన్న ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత శరీరంలో ప్రతి కణాన్ని కదిలించే విధంగా అమర్ గారు స్వయంగా ప్రిపేర్ చేసినటువంటి యోగ సూత్రాలతోని యోగాసనాలు చేపిస్తారు. వాటితో శరీరంలో ఉండే ప్రతి కణము యాక్టివేట్ అయ్యి చాలా ఫిట్నెస్ డెవలప్ అవ్వడానికి కారణమవుతుంది. ఇక్కడ అన్ని రకాల డిసీజెస్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలా రకాల ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఫిట్గా అంటే బాడీ టైట్గా అయినటువంటి బాడీని ఫ్రీగా చేయడానికి ఆ పరికరాలు కూడా ఉపయోగపడుతున్నాయి. వాళ్ళ యోగాసనాలు కూడా ఉపయోగపడుతున్నాయి. అండ్ మసాజులు చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎంత ఈజీగా ఉంది అని అంటే, మనము బయట వేలు ఖర్చులు పెట్టుకొని ఎన్నో హాస్పిటళ్ళు తిరిగి అలోపతి ట్యాబ్లెట్స్ వాడి అవన్నీ కూడా సక్సెస్ కాక మళ్ళీ చివరికి దీన్ని ఎంచుకోవడం జరుగుతుంది. అదేదో ముందే ఇక్కడికి వచ్చి ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ఆల్సో వెరీ గుడ్ అండ్ కప్పింగ్ ట్రీట్మెంట్ ఆల్సో. మనము ఆరోగ్యం కాపాడుకోవడం కోసము ముందుగా మనం తీసుకునే ఆహారం మీద జాగ్రత్త లేకుండా, తర్వాత దురలవాట్లతోని శరీరాన్ని శిథిలం చేసుకొని ఇక్కడికి రావడం కంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, తర్వాత మంచి ఆహారాన్ని కూడా ఇచ్చి వీళ్ళు ఎంతో బాగా మనకు గైడ్ చేయడం జరుగుతుంది. మనం బ్రతికేంత వరకు ఆరోగ్యంగా బ్రతకడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రకృతి కేంద్రం ఇది. వీరిచ్చేటువంటి ట్రీట్మెంట్ను కానీ, వీరిచ్చేటువంటి ఆరోగ్య సూత్రాలను కానీ పాటించినట్టయితే మనకు ఎంతో లాభం చేకూరుతుంది. అందరూ కూడా ఇక్కడ ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశము. అండ్ కరీంనగర్లో ఉన్న వాళ్ళు చాలామంది దీన్ని ఉపయోగించుకోవట్లేదు. చాలామంది కరీంనగర్కు మనకి ఇంత దగ్గరలో ఉండేటువంటి ప్రకృతి కేంద్రాన్ని మనం ఉపయోగించుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇది నా యొక్క సూచన, సలహా కూడా. థ్యాంక్ యూ.